హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం సిఎన్ చంద్రశేఖర్ గారు రచించిన స్ఫూర్తి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఏమిటండి, వాకింగ్కి వెళ్ళి ఇంతసేపా? దండపాణి అన్నయ్య మిమ్మల్ని వదల్లేదా ఈరోజు? భర్తని అడిగింది సరళ. వాడు తొందరగానే వదిలాడు గాని సరళ, ఎదురింట్లో ఎవరైనా కొత్తవారు దిగారా? కుతూహలంగా అడిగాడు మూర్తి. అవునండి, నాకింకా పరిచయం కాలేదు. తల్లి కూతులు కనిపిస్తున్నారు. ఆ అమ్మాయికి తండ్రి లేనట్లుంది. ఇంటి పని బయట పని వాళ్ళిద్దరే చూసుకుంటున్నారు. ఇద్దరూ చూడ్డానికి చాలా బాగుంటారు. అయినా మీరెందుకు వారి గురించి అడిగారు? నేను వాకింగ్ నుంచి వస్తుంటే ఆ ఇంట్లోంచి పాట వినిపించింది. ఏ పాటో తెలుసా? మన పెళ్లి చూపులప్పుడు నీవు పాడిన పాట. భావయామి రఘురామం. ఎంత భావయుక్తంగా పాడిందో ఆ అమ్మాయి. ఈ జన్మలో అటువంటి పాటలు ఇక వినలేను అనుకుంటున్న సమయంలో ఆ పాట వినిపించింది. ఆ పాట పూర్తయ్యేదాకా అక్కడి నుంచి కదలాలనిపించలేదు. అయితే రేపు నేను వస్తాను మీతో వాకింగ్కి. సరేలే. మనమిద్దరం అలా ఇంటి పక్కనే గంటల కొద్దీ నిలబడి వింటుంటే చూసేవాళ్లు మనల్ని ముసలి లవర్స్ అనుకుంటారు. అనుకోనియండి, మనం లవర్స్ కాకుంటే కదా అంటూ వంటింట్లోకి వెళ్లి కాఫీ కప్పులతో వచ్చింది. ఉదయానే తానొకసారి కాఫీ త్రాగేసిన భర్త వాకింగ్కి వెళ్ళొచ్చాక అతనితో కలిసి కాఫీ త్రాగడం ఆమెకు ఒక అనుభూతి. మరుసటి రోజు కూడా ఆ ఇంటి ప్రక్కన కొంతసేపు నిలబడ్డాడు మూర్తి. వీణులు విందుగా ఒక పాట వినిపించింది అతనికి. వాకింగ్ పూర్తి చేసుకుని వస్తూ చూశాడు ఆ అమ్మాయిని. ఇంటి ముందు ముగ్గు వేస్తోంది. అలా చూస్తూ నిలబడ్డాడు. చకచకా ఎన్నో రోజుల నుంచి వేస్తున్నట్టు వేస్తోంది. అంత పెద్ద ముగ్గు 5 నిమిషాల్లో పూర్తి చేసి రంగుపొడి కోసం లేచి మూర్తిని చూసింది. చిన్నగా నవ్వాడు పలకరింపుగా. గబగబా లోపలికెళ్ళి కుర్చీ తెచ్చివేసి కూర్చోండి అంది. కూర్చున్నాడు. ఏం చెయ్యాలో తోచక. మీరు ఎదురింట్లో ఉంటారు కదూ, మీరు వాకింగ్కి వెళ్తుంటే చూస్తుంటాను. మీరు రిటైర్ అయిపోయారా? అవునన్నట్టు తలూపాడు. ఎక్కువగా ఇంట్లోనే కనబడుతుంటే అలా అనుకున్నాను. వాలంటరీ రిటైర్మెంటా? అవును. అదే, మీరు అంత ముసలివాళ్ళలా లేరు. ఆంటీ మీకంటే ఇంకా యంగ్గా ఉన్నారు. శ్రీ, ఏమిటా మాటలు? పెద్ద చిన్న లేకుండా అంటూ జయంతి బయటకు వచ్చింది. ఆమెను చూడగానే గౌరవభావం కలుగుతుంది ఎవరికైనా. నుదుట బొట్టుంటే ఇంకా అందంగా ఉండి ఉండేది అనుకున్నాడు మూర్తి. పర్వాలేదులేమ్మా, చిన్నపిల్లేగా, మాట్లాడనివ్వు. డిగ్రీ చదివింది, ఇంకా చిన్నపిల్లేమిటి? శ్రీ, అంకుల్కి కాఫీ తీసుకురా అంది. అబ్బే వద్దమ్మా, నీ పని కానివ్వు ఆ అమ్మాయికి చెప్పాడు. ఉండండి బాబాయ్, నేను చేసిన కాఫీ తాగారంటే రోజు నా కాఫీ కోసమే మా ఇంటికి వస్తారు అంటూ లోపలికెళ్ళింది. దీనికి నోరు ఎలా తగ్గించాలో నాకు అర్థం కావడం లేదు అన్నయ్య గారు అంది జయంతి కోపంగా. ఎందుకమ్మా ఎప్పటినుంచి వాళ్ళకి కట్టుదిట్టాలు? ఇంతసేపు మాట్లాడినా నా మనసు నొప్పించేలా ఏం మాట్లాడలేదు. ఆమెను ఫ్రీగా వదిలేయండి. మనకంటే తొందరగా మంచి చెడ్డలు గ్రహిస్తారు ఈ కాలం పిల్లలు అన్నాడు మూర్తి. ఇదిగో బాబాయ్ అంటూ కాఫీ తెచ్చి ఇచ్చింది. కాఫీ కప్ అందుకుంటూ నీ పేరేమిటమ్మా అని అడిగాడు. శ్రీనిజ. చాలా చక్కటి పేరు. నీ తల్లిదండ్రులకు సంగీతంలో గాని సాహిత్యంలో గాని అభిరుచి ఉన్నట్లుంది, అందుకే నీకు పేరు పెట్టారు. సరిగ్గా ఊహించారు బాబాయ్. మా అమ్మ సంగీతంలో కృషి చేసింది. మా నాన్నగారికి సాహిత్యంలో ప్రవేశం ఉంది. ఆయన పోయాక సాహిత్యంతో పాటు సంగీతం కూడా మోగబోయింది. అలా అంటున్నప్పుడు శ్రీనిజ కళ్లలో నీళ్లు కదిలాయి. బాధపడకమ్మా, నీవు పాటలు నేర్చుకోవడంతో సంగీతలక్ష్మి మళ్లీ మీ ఇంట్లో కొలువైంది. లక్ష్మి కొలువై ఉంటే ఈ పాటకే దీని పెళ్లి చేసేసేదాన్ని. ఆమెకు మా దయ లేదు. లక్ష్మీదేవి లాంటి కూతుర్ని ఎదురుగా పెట్టుకుని అలాంటి మాటలు అనకమ్మా. లక్ష్మీ సరస్వతుల కలియకే మీ శ్రీనిజ. తర్వాత శ్రీనిజ మూర్తివైపు తిరిగి, మీ పని మనిషికి ముగ్గులు సరిగా వచ్చినట్లు లేదు బాబాయ్. రేపటి నుంచి మీ ఇంటి ముందు కూడా నేనే ముగ్గు వేస్తాను. అప్పుడు మీకు కూడా బాగా డబ్బులు వస్తాయి అంది. అలాగే, నీ ఇష్టం. కాఫీ నిజంగానే అద్భుతంగా ఉంది. కాఫీ పొడితో పాటు నీ చురుకుదనం కూడా కలిపావా ఏమిటి అన్నాడు మెచ్చుకోలుగా. అతని మెప్పునకు ఎంతో సంతోషించింది శ్రీనిజ. కొద్ది రోజుల్లోనే మూర్తి సరళకు బాగా దగ్గరైంది శ్రీనిజ. రోజు వాళ్ళింటికి వచ్చి కబుర్లు చెప్పడం, సరళకు పనిలో సహాయం చేయడం, ఇంటి ముందు ముగ్గులు వేయడం, కొత్త కొత్త స్వీట్స్ చేయడం, పాటలు పాడటం ఒకటేమిటి, వాళ్ళిద్దరికీ కూతుర్లేని లోటు శ్రీనిజ తీరుస్తోంది. మూర్తి తన మిత్రుడి కొడుకు ప్రారంభించిన ప్రైవేట్ స్కూల్లో శ్రీనిజకు టీచర్ ఉద్యోగం ఇప్పించాడు. ఆ రోజు ఆదివారం. సరళకు జ్వరం వస్తే శ్రీనిజ వచ్చి వంట చేసింది. ఆమెతో మాట్లాడుతూ మూర్తి సహాయం చేశాడు.
భోజనానికి కూర్చున్న మూర్తికి శ్రీనిజ వడ్డించింది. అబ్బా, ఇంత రుచికరమైన వంట నా జీవితంలో తినలేదు. ముఖస్తుతి వద్దు బాబాయ్. నిజమమ్మా, సరళకు కోపం వచ్చినా సరే. అయినా ఇన్ని విద్యలు ఎలా నేర్చుకున్నావమ్మా? అమ్మ ఉద్యోగం చేస్తుంది కనుక తప్పనిసరిగా నేను వంట చేయాల్సి వచ్చేది. అలాగే వచ్చేసింది. గుడ్. నువ్వు కూడా ఇక్కడే భోజనం చేసేయకూడదు? వద్దు బాబాయ్, నేను అమ్మతో మధ్యాహ్నాలు భోంచేసేది ఆదివారాల్లోనే. నేను లేకుంటే అమ్మ ఒంటరిగా ఫీల్ అవుతుంది. మీ నాన్నను పోగొట్టుకోవటం మీ అమ్మ దురదృష్టమైతే నీలాంటి కూతుర్ను కన్నందుకు మీ అమ్మ చాలా అదృష్టవంతురాలమ్మా. వెళ్ళు వెళ్ళు తల్లి అన్నాడు మూర్తి. ఒకరోజు శ్రీనిజ తల్లితో శ్రీనిజ పెళ్లి విషయం అడిగాడు మూర్తి. ఆయన ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవారు కాబట్టి ఆయన కూడబెట్టినది ఏమీ లేదు. పిఎఫ్ 25,000 వచ్చింది. అది బ్యాంకులో దాచాను. వడ్డీతో కలిపి 60,000 దాకా రావచ్చు. ఏదో భగవంతుడి దయవల్ల అదే కంపెనీలో నాకు ఉద్యోగం ఇచ్చారు. అయితే వాళ్ళిచ్చే జీతం ఇల్లు గడవడానికి, దీని చదువులకు సరిపోయింది. నేను దాచిపెట్టింది ఏమీ లేదు. ఆడపిల్ల పెళ్ళంటే ఎంత ఖర్చవుతుందో మీకు తెలియంది కాదు అంది జయంతి. ముందు మన సంబంధాలు చూద్దాం. అన్నీ కుదిరాక అప్పుడు ఆలోచిద్దాం డబ్బు సంగతి. అలాగే చేద్దామన్నయ్య. మీరే అంత శ్రద్ధ తీసుకుంటున్నప్పుడు నేనెందుకు కాదనాలి? నా స్నేహితుడి కొడుకు బీటెక్ చదివి మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. వాడికి చదువుకున్న ఉద్యోగం చేసిన అమ్మాయి కావాలట. మన శ్రీనిజ అతడికి నచ్చుతుందని నా నమ్మకం. అమ్మాయిది ప్రైవేట్ స్కూల్లో ఉద్యోగం కనుక పెళ్ళయ్యాక ఎటు మానేయక తప్పదు. మీరు సరేనంటే వాళ్లతో మాట్లాడతాను. నాకేం అభ్యంతరం లేదు. తప్పకుండా మాట్లాడండి అన్నయ్య. మూర్తి తన స్నేహితుడితో మాట్లాడడం, వాళ్ళు అమ్మాయిని చూడటానికి వస్తానడం జరిగింది. ఓ మంచి రోజు పెళ్లి చూపులు జరిగాయి. అమ్మాయిని చూశాక మూర్తి మెల్లగా పెళ్ళికొడుకు కిశోర్ని అడిగాడు, అమ్మాయి ఎలా ఉంది అని. మీరు సెలక్షన్ చేస్తే నచ్చకుండా ఉంటుందా? బాగా నచ్చింది అన్నాడు. వాళ్ళు కట్నం విషయం మాట్లాడుతున్నప్పుడు మూర్తి దంపతులు కావాలనే తమ ఇంటికి వచ్చేశారు. వాళ్ళంతా వెళ్లిపోయాక 9 గంటలకు వాళ్ళింటికి వెళ్లాడు మూర్తి. తల్లి కూతుర్లిద్దరూ నీరసంగా కూర్చొని ఉన్నారు. కంగ్రాట్స్ శ్రీనిజ, అబ్బాయికి నీవు నచ్చావట అన్నాడు సంతోషంగా. కానీ మేమిచ్చే కట్నం వాళ్ళకు నచ్చలేదు బాబాయ్ అందే నిరుత్సాహంగా. ఏమ్మా, ఏం జరిగింది? జయంతిని అడిగాడు. వాళ్ళు 50,000 కట్నం అడిగారని, తాను తన పరిస్థితిని చెబితే అంతకంటే తక్కువకు తాము ఒప్పుకోమని, ఏ విషయం వారం రోజుల్లో తెలియజేయమని చెప్పింది జయంతి. చెప్పండి అన్నయ్య, మాకు అంత తాహత లేదని, ఈ సంబంధం వదులుకుంటున్నామని. చూద్దాం, వారం రోజులు గడువుందిగా, మీరు బాధపడకండి. ఈ సంబంధం కుదరవచ్చు. కుదరకుంటే ఇంకా మంచి సంబంధం దొరకవచ్చు. అన్నట్టు నీకు అన్నయ్యలెవరూ లేరా అని జయంతిని అడిగాడు. వరుసకైతే ఉన్నారు, అవసరానికైతే లేరు. సరే చూద్దాం. ఇప్పటికే ఆలస్యమైంది, మీరు భోంచేయండి అని. శ్రీనిజ, నీకు అబ్బాయి నచ్చాడా అమ్మా అని అడిగాడు. నచ్చాడన్నట్టు తలూపింది. 3 రోజుల తర్వాత సరళతో అన్నాడు మూర్తి. సరళ, నీతో ఒక విషయం మాట్లాడాలి. కొద్దిసేపు ఇలా కూర్చో. శ్రీనిజ పెళ్లి విషయమేగా, చెప్పండి అంటూ కుర్చీలో కూర్చుంది. నీకెలా తెలుసు? ఆశ్చర్యంగా అడిగాడు మూర్తి. ఏమండి, మన పెళ్ళై 25 ఏళ్లయింది. మీ మనసు గురించి నాకు తెలియదా? నిజమే, నేను శ్రీనిజ గురించి ఆలోచిస్తున్నాను. కుందనపు బొమ్మలాంటి అమ్మాయి కోడలిగా వస్తుంటే 50,000 కట్నం అడుగుతున్నారు. పోనీ మీ ఫ్రెండ్తో మాట్లాడి చూడకూడదు ఓసారి? వద్దు, డబ్బు విషయంలోనే స్నేహాలు బంధాలు చెడేది. ఆ విషయం అతనితో ఏమీ మాట్లాడకూడదు అనుకుంటున్నాను. అయితే వాళ్ళ అత్యాశకు మాత్రం నాకు విచారం కలుగుతోంది. అంతా మీలాగా కట్నం తీసుకోకూడదు అనుకుని ఉంటే ఈ దేశంలో ఆడపిల్లల తల్లిదండ్రులంతా హాయిగా ఉండేవారు. నా ప్రయత్నం కూడా అదే. మనకు వీలైనంత సహాయం చేసి ఓ ఆడపిల్ల తల్లిని హాయిగా ఉంచుదాం. అయితే ఎంతిద్దామని మీ ఉద్దేశం? ఆ 50,000 ఇచ్చేద్దామనుకుంటున్నాను. 50,000? ఆశ్చర్యంగా నోరు తెరిచింది. నువ్వు ఆశ్చర్యపోతావని తెలుసు. చూడు సరళ, నేను VRF తీసుకున్నదాకా దాదాపు 14 లక్షలు నాకు వచ్చింది. నేను పనిచేయని 3 సంవత్సరాల జీతంతో పాటు అప్పట్నుంచే పెన్షన్ కూడా ఇస్తున్నారు. నాకు కష్టపడకుండా వచ్చే డబ్బు అంత ప్రియం కాదని నీకు తెలుసు. అందులో కొంతైనా మంచి పనికి వినియోగిద్దామని నా ఆలోచన. మనిద్దరి జీవితానికి సరిపడా నా పెన్షన్, బ్యాంక్ ఇచ్చే వడ్డీ సరిపోతుంది. ఉన్న ఒక్క కొడుకు కోడలు బాగా సంపాదించుకుంటున్నారు. ఓ 50,000 వాళ్ళకిస్తే మనకి తరిగిపోయేదేమీ లేదుగా. ఏమో,
నాకు మనసు రావడం లేదండి. పోనీ 10 20 ఇవ్వండి. మనకు ఇప్పుడు డబ్బులు ఉన్నమాట నిజమే. రేపేం అవసరం వస్తుందో ఎలా ఊహించగలం? నేను ఈ రోజు గురించి ఆలోచిస్తున్నాను. రేపటి సంగతి ఆ భగవంతుడికి వదిలేస్తున్నాను. ఆ విషయం మీకు తెలుసు. సరే, మీ ఇష్టం. నేను ఎలాగైనా ఇద్దామని నిర్ణయించుకున్నాను. నువ్వు బాగా ఆలోచించి మనస్ఫూర్తిగా ఇందులో పాలు పంచుకుంటేనే నాకు సంతోషం. శ్రీనిజ మనతో ఎంతగానో కలిసిపోయింది. నువ్వు ఆమెను కూతురులాగానే చూసుకుంటున్నావు. ఓ మంచి పని ఇచ్చే తృప్తి ముందు డబ్బులిచ్చే తృప్తి ఎంత? సరే, నేను కూడా మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను అంది సరళ నవ్వుతూ. గుడ్. రేపు జయంతి గారితో మాట్లాడతాను. మూర్తి చెప్పింది విని మొదట ఒప్పుకోకపోయినా సరళ కూడా నచ్చజెప్పడంతో జయంతి ఒప్పుకుంది. ఈయన డబ్బిచ్చిన విషయం మన నలుగురి మధ్యనే ఉండిపోవాలి, లేకుంటే అనవసరపు ఇబ్బందులవుతాయి అంది సరళ. శ్రీనిజ పెళ్లిలో ఉత్సాహంగా పాలు పంచుకున్నారు మూర్తి దంపతులు. అత్తగారింటికి వెళ్లే ముందు మూర్తి ఇంటికొచ్చి ఇద్దరికి నమస్కారం చేసింది శ్రీనిజ. బాబాయ్, మీరు చేసిన సహాయం నా జీవితంలో మరవలేను. నా తల్లిదండ్రుల తర్వాత అంతటి స్థానంలో మీ ఇద్దరినీ ఉంచుకున్నాను అంది కళ్ళనీళ్లతో. సరళ మూర్తిలకు కూడా ఏడుపొచ్చింది, ఆమె దూరం అవుతున్నందుకు బాధతో. కొద్ది రోజుల తర్వాత జయంతి వచ్చి చెప్పింది, అన్నయ్య గారు, అల్లుడికి అమెరికాలో మంచి ఉద్యోగం దొరికిందట. ఈ గురువారం ఇద్దరూ బయలుదేరుతున్నారట. నేను దాన్ని హైదరాబాద్ అయినా పంపగలనా అనుకునేదాన్ని. ఏకంగా అమెరికాక వెళ్తోందది. ఇదంతా మీ చలవే అంది. అంతా మీరు మీ వారు చేసిన మంచి పనుల ఫలితమేనమ్మా. మేము నిమిత్త మాత్రులం అన్నాడు మూర్తి. 6 నెలల తర్వాత మూర్తికి ఉత్తరం వస్తే తీసి చదివాడు. శ్రీనిజ భర్త కిషోర్ రాశాడు. అంకుల్, నన్ను ఎత్తుకొని ఆడించిన వారు మీరు. మీ గొప్ప మనసుతో నన్ను తలదించుకునేలా చేశారు. ఆ రోజు నన్నెందుకు తిట్టలేదు అంకుల్ మీరు? అమ్మా నాన్న మీరు మాట్లాడి ఈ సంబంధం స్థిరం చేశారనుకున్నాను. కానీ మీ కష్టార్జితం మాకిచ్చారని శ్రీనిజ చెప్పేదాకా నాకు తెలియదు. ఈ క్షణమే 50,000కు సరిపడా డాలర్లు మీకు పంపగలను. అలా చేస్తే ఓ మంచి పని కోసం అంత డబ్బును తృణప్రాయంగా భావించిన మిమ్మల్ని అవమానించినట్లే అవుతుంది. అందుకే చెప్తున్నాను, భవిష్యత్తులో మీకే అవసరం వచ్చినా మీకోసం, మీ సేవ కోసం నేనున్నానని మర్చిపోకండి. మీ శ్రీనివాస్తో పాటు నన్ను మీ కొడుకులా భావించండి. మీరు మా మనిషి అనుకోవడమే మాకెంతో గర్వంగా ఉంది. శ్రీనిజ తన పనిచేస్తున్న స్కూల్లో ఒక టీచర్ కూతురికి క్యాన్సర్ ఆపరేషన్ అవసరమని, వాళ్ళు డబ్బులేక వైద్యం చేయించుకోలేకపోతున్నారని చెప్పింది. మీరిచ్చిన స్ఫూర్తితో నేను 20,000 శ్రీనిజ అమ్మగారికి పంపి వారికి నా వంతు సహాయం అందజేయమన్నాను. ఇటువంటి పనులకు ముగింపు ఉండకూడదు, ప్రారంభం మాత్రమే ఉండాలి. మీతో ప్రారంభమైన ఈ చైను కొనసాగుతూనే ఉండాలి. మీకు ఆంటీకి మా ఇద్దరి నమస్కారములు. ఇట్లు మీ కిషోర్. ఉత్తరం చదివిన సరళకు కూడా ఎంతో సంతోషమయ్యింది. మూర్తిగారు, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అంది మనస్ఫూర్తిగా. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.